ఆర్ఐడి ఉత్సవాల ఆల్రెడీ స్వర్ణోత్సవాల తోరణం ముఖద్వారాన్ని ఇలా అలంకరించారు. అవును, ఊహా చిత్రాలు ఆనాడు అద్భుతమైన చిత్రాలు వేయడం జరిగింది. వారు వేసిన చిత్రపటాలు ఈ విధంగా ఉన్నాయి. అద్భుతంగా వేసిన చిత్రాలు లేఖలు ఇలాంటి ఎక్కడా కూడా దొరకవు. ఇలాంటి చిత్రపటాలు ఇలాంటి ఆర్టిస్ట్ పెయింటింగ్తో వేయబడినవి. ఆల్రెడీ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ పెయింటింగ్స్ ప్రజల కోసం ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది ఇక్కడికి వచ్చేసి వాటిని తిలకిస్తున్నారు. పుల్లాచారి గారు ఆ రోజుల్లో అద్భుతమైన పెయింటింగ్ గుహా చిత్రాలను ఈ విధంగా వేశారు. ఒకటి కాదు, రెండు కాదు, మోహం ఎన్నో చిత్రాలను గీసి రాజబంగ్లాలో వారికి బహుమతిగా ఇచ్చినవి ఎన్నో ఉన్నాయి. ఇలాంటి చిత్రాలు చదువులతో పెయింటింగ్తో అద్భుతంగా వేయడం జరిగింది. మా నాన్నగారు ఇక్కడ పుల్లాచారి సంస్థానంలో ఆర్టిస్ట్గా, తర్వాత చిత్రకారుగా, స్వర్ణకారుగా చాలా పనిచేశారు. ఇక్కడ ఎంతో కాలంలో ఆయన పనిచేశారు. ఆయన యొక్క ప్రోత్సాహంతో నేను కూడా ఒక చిత్రకారునిగా పనిచేసి తర్వాత ఎంఎఫ్ఏ జేఎన్టీలో చేశాను. తర్వాత పీజీ మ్యూజియాలజీ చేశాను. జాగ్రఫీలో ఫోటోగ్రఫీ చేశాను. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లక్నోలో స్పెషల్ కన్జర్వేషన్ అండ్ రెస్టోరేషన్ వరకు వెళ్ళాను. అక్కడ కూడా మనం అన్ని మ్యూజియంస్ నుంచి సెలెక్ట్ చేశారు. నన్ను సెలెక్ట్ చేశారు. ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియంలో నేను 35 ఇయర్స్ నుంచి సాలార్జంగ్ మ్యూజియంలో పిక్చర్ రెస్టోరెంట్గా పనిచేస్తున్నాను. ఇంకా చేస్తున్నాను. అక్కడ ఎన్నో అమూల్యమైనటువంటి అన్నీ కూడా ఆభరణాలు కాపాడడం జరిగింది. రిజర్వేషన్ అండ్ కన్జర్వేషన్ ఇన్ఛార్జ్గా ఉన్నాయి. పెయింటింగ్స్ శ్రీనివాసమూర్తి ఎగ్జిబిషన్ ఆర్ఐడి కాలేజీలో పూర్వ విద్యార్థులు అద్భుత పెయింటింగ్స్. తాజ్మహల్ ఆర్ఐడి స్వర్ణోత్సవాల సందర్భంగా శ్రీనివాసమూర్తి వేసిన పెయింటింగ్స్ను ప్రదర్శన ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున
ఈ ప్రాంత ప్రజలు వాటిని తిరిగిస్తున్నారు. తీస్తాం. అద్భుతంగా విద్యార్థులు పిల్లలు వాటిని సందర్శిస్తున్నారు. అద్భుత పెయింటింగ్స్, చిత్రపటాలు శ్రీనివాసమూర్తి మన చేయగలిగిన అవునవును అవునవును దోస్తులు సార్. అవును అవును మా ఫాదరు మీ ఫాదర్ వాళ్ళు నేను 2-3 సార్లు. ఓకే పేరు సార్ తులాచారి. ఓకే. అద్భుతంగా కొల్లాపూర్లో రాజా సంస్థానంలో పనిచేసినప్పుడు ఆ రోజుల్లో ఇక్కడ స్వర్ణ ఇవన్నీ చేస్తూ ఆర్ట్ గుడిగా వేసేవారు. అద్భుతమైన రైట్ తీసి ఆనాడు పుల్లాచారిని శ్రీనివాసమూర్తి తండ్రి గారు పుల్లాచారి అద్భుతమైన పెయింటింగ్స్ను ఆ రోజుల్లో వేయడం జరిగింది. అవును మీరు వేసినది చెప్పాను, ఇంటర్వ్యూ చేసిన శ్రీనివాస్ తండ్రి పుల్లాచారి గారు ఆ రోజుల్లో సంస్థాన ఆధీనంలో ఉన్నప్పుడు ఇలాంటి పెయింటింగ్స్ వేసి రాజులకు మెప్పు పొందే విధంగా ఉన్నారు. ప్రజలకు ఇలాంటి చిత్రపటాలను వేసి చూపించేవారు. ఈ సంబరాల సందర్భంగా శ్రీనివాసమూర్తి వేసిన పెయింటింగ్స్, అద్భుతమైన పెయింటింగ్స్ హాల్ ఈరోజు ఎగ్జిబిషన్ హాల్ను నిర్వహించారు. అద్భుతంగా ఉంది, అమోఘంగా పెయింటింగ్స్, ఆనాటి చిత్రకళ పెయింటింగ్స్ అద్భుత పెయింటింగ్స్ను శ్రీనివాసమూర్తి వేశారు. అద్భుత పెయింటింగ్స్, అమోహం. అద్భుత పెయింటింగ్స్, అమోహం. శ్రీనివాసమూర్తి అద్భుత పెయింటింగ్స్. ఆర్ట్
అద్భుతంగా పెయింటింగ్స్ చేయడం ఆర్ట్ ఈ చిత్ర లేఖనం.